హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరొక విషయం అండి, శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే మాకు ఈరోజు మా చుట్టాల మా పాలలో కానీ చనిపోయారండి. అందుకని మేము చేసుకోవద్దు. నిన్న దినాలు ఈరోజు కూడా ఉంటుందండి. గోమూత్రం చల్లే వరకు ఉంటుంది. ఇంకా ఇదిగోండి, ఎర్లీ మార్నింగ్ మా పిల్లలే లేచి ముగ్గేస్తున్నారండి. లక్కీ అదే ఇద్దరు లేచి ఊడ్చి చల్లి ముగ్గు పెడుతున్నారు. చూడండి, ఇదిగోండి అలా చేస్తున్నారండి. వేసి ముగ్గేస్తున్నారు. అయితే నేను వాళ్ళు ఊడడానికి వెళ్దాం అనుకుంటే వాళ్ళే లేచి ఊడ్చి చల్లి ముగ్గు పెడుతున్నారండి. అందుకనేసి నేను లేచి ఫ్రెష్ అయ్యి వెల్లుల్లి పెట్టుకొని తాగుతున్నానండి. సండే కదా, ఇంకా మా మామయ్య లేవలేదు. సన్లైట్ ఇంకా రాలేదు. ఇదిగోండి, ఇంకా చీకటిగానే ఉందండి. ఇదంటే వీడియో వచ్చేసి శ్రీరామనవమి మీరు ఎలా జరుపుకుంటున్నారండి? నాకు కామెంట్ చేయండి. నాకు మార్నింగ్ వేడి నీళ్ళు తాగడం అలవాటు అండి, గోరువెచ్చని నీళ్ళు. ఇలా తాగిన తర్వాతనే గ్లాస్ అన్నా తాగుతానండి. ఎక్కువ తాగాలంటే నా వల్ల కాదు. ఇంకా ఇంతకుమించి ఇంతవరకే తాగుతాను. మీరు లేసారా? టిఫిన్లు చేశారా? టీ తాగారా? చెప్పండి నాకు. ఏం చేస్తున్నారండి మీరంతా? ఎందుకంటే ఇప్పుడే మా మామయ్య వెళ్ళేసి వాష్రూమ్ వెళ్ళినట్టున్నాడండి. ఇక్కడ పాలు పెట్టాను, పాలు పొంగిపోయాయండి. ఇదిగోండి, ఏం చేయాలండి మెత్తగా. పాలు పొంగడం కన్నా పెద్ద టాస్క్ ఏది ఉండదండి. ఎంత వంట అయినా చేయగలుగుతాం, కానీ పాలు పొంగడం అయితే ఇరిటేషన్ తెప్పిస్తుంది. మీకు కూడా అంతేనా? అస్సలు కోపం వస్తుందండి. ఆ పక్క టీకి కూడా పెట్టాను, ఇంకా కాగలేదు అనేసి చాయ్ పత్తి వేయలేదు. ఇప్పుడు వేసాను టీ పౌడర్. దానికి మీరు ఈరోజు అంటే కళ్యాణం ఉంటుంది కదండి, సీతారాముల కళ్యాణం, వెళ్తారా? మాకు ఇక్కడ లోకల్లో ఉంటుంది కానీ అసలు స్పేస్ ఉండదండి. గుడికి దగ్గరలో ఉన్న వాళ్ళంతా ఇదైపోతారు, మనకు కనిపించదు వెళ్ళినా. పాలు కూడా వేడయ్యాయండి. టీ పౌడర్ మిక్స్డ్ టీ పౌడర్ అండి మాది. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. నాకు వేరే ఎక్కడ తాగినాను ఈ ఫీల్ ఉండదు. ఖచ్చితంగా ఇదే తాగుతాను. ఇలా నేను పాలు కాగినాకనే టీ పౌడర్ వేస్తానండి. పచ్చిపాల మీద వేయడం నాకు ఇష్టం ఉండదండి. ఇంకోటి ఏంటంటే పాలను చాపత మొత్తం పీల్చుకుంటుందండి పచ్చిపాలలో వేస్తే. ఇలా వేస్తే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి తప్పకుండా. ఇక్కడ చక్కెర కూడా వేస్తున్నానండి. టీ తాగారా అండి మీరంతా? ఈరోజు మా టిఫిన్ వచ్చేసి నైట్ బోండాలకి నానబెట్టానండి, మైసూర్ బజ్జీ చేద్దామని. అవి చేయాలనుకుంటున్నాను. వేసేప్పుడు క్లిప్ తీస్తానండి, చూడండి ఎలా ఉన్నాయో. ఒకవేళ కావాలంటే నేను ఎలా చేశానో చూపిస్తాను, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదండి, మా వారు వాటర్ పెట్టేసుకొని తాగి ఫ్రెష్ అయినాక వాకింగ్కి వెళ్ళాడండి. నేను మాత్రం ఇలా స్లోగా వేసేసాను. ఇది పాలు వచ్చేసి టీ పెట్టాను. ఫుడ్ ఇంకా రెడీ చేయలేదండి, స్టార్ట్ చేశాను. టీ తాగిన తర్వాత ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి, ఇదండి పునుగుల పిండి. ఇదండి కలిపేసి పెట్టాను. పల్లీలు వేపుకోవాలి, పల్లీ చట్నీ కోసము. ఇవన్నీ రెడీ చేసుకోవాలండి. మళ్ళీ కలుస్తానండి, వేసేప్పుడు చూపిస్తాను పునుగులు. ఉంటానండి ఇప్పుడు మరి. ఇక్కడ మా చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. చాలా ఇష్టం అండి. కాకపోతే మేము ఉండేది పైన, కింద ఇంటికి ఇచ్చాను. ఇదండి అక్కడ ఒక 3 చెట్లు ఉన్నాయి, అంతే అండి. పెద్ద ఏం లేదు. ఎక్కువ వరకు అయితే మనీ ప్లాంట్ అండి. ఇది ఎక్కడ చూసినా నా దగ్గర అదే కనిపిస్తుంది. ఇక్కడ మనీ ప్లాంటే. ఇదిగండి ఇక్కడ దీన్ని ఏమంటారో నాకు తెలియదండి. 2 సైడ్స్ పెట్టాము డోర్కి, కానీ అక్కడ పెట్టింది చనిపోయిందండి. మనీ ప్లాంట్ మాత్రం ఎదిగింది. ఇలా మొత్తం పైకి ఎక్కిద్దామని పెట్టాను, కానీ హెల్తీగా లేదండి, ఎందుకో తెలియదు. వాటి పెట్టి పోస్తూనే ఉంటాము. ఇంకోటి అక్కడ పైన మెట్ల పెట్టాను చూడండి, అక్కడ పెట్టండి మనీ ప్లాంట్. కింద కూడా మెట్లకు పెట్టానండి. కనిపిస్తుందా మీకు వెనకాల?
అక్కడ కూడా ఉంది. ఇదండి టీ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోండి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మా పాప ఆరెంజ్ డ్రెస్తోనే మా పాప అండి. పక్కన మా రెంట్ అమ్మాయి, మా సిస్టర్ వాళ్ళ పాప, ఇద్దరు కలిసి ముగ్గింత బాగా పెడుతున్నారు చూడండి. నైట్ వాళ్ళు మాట్లాడుకున్నారంటండి, నాకు కూడా తెలియదు. నేను ఊడడానికి లేస్తే ఆ లోపే లేచి ఊడ్చి చల్లి ముగ్గు పెడుతున్నారు. లక్కీ బాగా వేసి కదండి. మా పిల్లలు ముగ్గు ఎట్లా వేసిదో కామెంట్ చేయండి. పైన నేను వేసాను ముగ్గు, అలా వేసారండి వాళ్ళు కూడా సేమ్. అయితే ఈరోజు మా అత్తయ్య చనిపోయిన రోజు కూడా అండి. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది బర్త్డే కూడా ఉంది. బక్కటమ్మాయి కనిపిస్తుంది కదండి, వాళ్ళ కొడుకు బర్త్డే కూడా ఈరోజు. అయితే ఇందాక టీ తాగుతూ నేను ఒక వీడియో చూశానండి యూట్యూబ్లో. అయితే 2-3 రోజులు, ఇక ఒక 2 డేస్ 1-2 డేస్ నుంచి వస్తుంది యూట్యూబ్లోన. అదే ఒక అమ్మాయి 3 పిల్లల్ని చంపింది. అయితే ఏంటంటే అండి, ఆ అమ్మాయి 3 పిల్లలు అంటండి. 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. వాళ్ళ హస్బెండ్కి 50 ఇయర్స్ ఉంటాయంట, ఆమెకు మాత్రం 30 ఇయర్స్ ఉన్నాయంట. అయితే వాళ్ళ హస్బెండ్కి తెలియకుండా గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళిందంట అండి తను, ఒక 3 ఇయర్స్ బ్యాక్. అక్కడ వాళ్ళ బ్యాచ్లో వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్ ఎవరో కలిసారంట. ఇంతకుముందు నుంచి లవర్ అంట అండి తను. అయితే వాళ్ళ హస్బెండ్కి తెలియకుండా చెప్పకుండా వెళ్ళిందంట అండి. అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత ఆమె కొంచెం బిహేవియర్ మారిందంట. అయితే ఏమైందంటే రీసెంట్గా ఏమైంది, పెరుగన్నంలో పిల్లలకి విషం పెట్టి చంపేసిందంట అండి. విషం కలిపి ఫుడ్ పెట్టిందంట. వాళ్ళ హస్బెండ్ మాత్రం అర్జెంటుగా పోవాలి నేను అనేసి, వాటర్ ట్యాంక్ డ్రైవర్ అంటండి అతను, వెళ్ళాడంట అర్జెంటుగా వెళ్ళాలనేసి. అతను మాత్రం తప్పించుకున్నాడు, వీళ్ళు చనిపోయారంటండి. అయితే రజిత అనే అమ్మాయి ఫస్ట్ మ్యారేజే. అయితే వాళ్ళ భర్తకి మాత్రం సెకండ్ మ్యారేజ్ అంటండి రజితతోన. ఫస్ట్ అతనికి పెళ్ళయిందంట, వైఫ్ చనిపోయిందంట ఏదో సమస్యతోన. అయితే ఈ అమ్మాయిని మళ్ళీ ఇచ్చి చేశారంట, సెకండ్ మ్యారేజ్ అంట. ఆ ఇచ్చే క్రమంలో రజిత పేదింటి అమ్మాయి అంట. అయితే ఆ పెళ్ళికి ముందు వాళ్ళు ఏం ఒప్పందం చేసుకున్నారంటే, ల్యాండ్ రాసిచ్చారంట అమ్మాయి పేరు రజిత పేరు మీద. తర్వాత కొన్ని ఏమంటారు ఫ్లాట్లు కూడా రాశారంట అండి. సెకండ్ మ్యారేజ్ కదా, వాళ్ళకి కూడా కొంచెం ధైర్యం ఉండాలనేసి అలా రాయించుకోవాలంట వాళ్ళ పేరెంట్స్. అంతా బాగానే ఉందండి. ఇదంతా అయిన తర్వాత 3 పిల్లలు అయిన తర్వాత హస్బెండ్కి తెలియకుండా అలా వెళ్ళేసి వచ్చి పిల్లల్ని చంపడం ఏంటండి. తనకు అంత ఇష్టం ఉంటే తను వెళ్ళిపోవాలి కానీ, పిల్లలకి అంత పెద్ద పిల్లలు, 12 సంవత్సరాల పిల్లాడంటండి. ఇంకొకరు 10 అంట, ఇంకొకరు 8 అంట అమ్మాయి. ఒక మధ్యలో అమ్మాయి అంట, 2 బాబులంట. అంత పెద్ద పిల్లల్ని విషం పెట్టి చంపే అంత అసలు ఎవ్వరూ ఉండరండి. కష్టపడి కానీ 9 మాసాలు మూసి కానీ పెంచిన తల్లి విషం పెట్టి చంపడం ఏంటండి. మాతృత్వానికే చెడ్డ పేరు తీసుకొచ్చింది కదండి తను. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఏంటండి, ఎటు పోతుందో మన సమాజం. పిల్లలకి తల్లి దగ్గర సేఫ్టీ లేకుంటే ఎట్లా? ఇదేనా మన సమాజంలో నేర్చుకునేది? మన పిల్లలు ఏం నేర్చుకోవాలి మనకు నేర్పిస్తే? అలా చేశారంట. వాళ్ళ హస్బెండ్ అలా వెళ్ళడం వల్ల తప్పించుకున్నాడంటండి తను చనిపోకుండా. ఇదంతా బయటకు వచ్చిన తర్వాత, ఇది ఎక్కడ జరిగిందంటే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల్ అని అంటండి, ఏదో విలేజ్ అంట, అక్కడ జరిగిందంట. పిల్లలు చనిపోయిన తర్వాత పోలీసులు తనని తీసుకెళ్తుంటే ఆమె ఏమాత్రం సిగ్గుపడకుండా మంచి ధైర్యంగా పోతుందండి. పిల్లలు చంపేసి కూడా తన కోసం పిల్లల్ని చంపడం ఏంటంటే, అంత నచ్చితే వెళ్ళిపోవాలి కానీ విషం పెట్టి చంపిందంటే ఎంత ఘోరం అండి. ఆ పంచబందీలో నా పిల్లలని ముందే చేసుకునేది ఉండే అట్లాంటిది. అతనికి సెకండ్ వైఫ్ అయ్యండి, అతని జీవితం నాశనం చేసి ల్యాండ్లు రాయించుకొని విషం పెట్టి చంపాలనుకోవడం ఏంటండి. ఎటు పోతుందండి మన సమాజం అసలు? 3 పిల్లల తల్లి అయింది, 13 ఇయర్స్ అంట అండి పెళ్ళి అయ్యి. తల్లి అనే పేరు మాతృత్వానికే కలంకం తెచ్చిందండి. అసలు సిగ్గుపడాలి. చంపేయాలని అలాంటి వాళ్ళని నిజానికి ఉరిశిక్ష పడాలనుకుంటున్నానండి నేను. తనకు మాత్రం ఏ తల్లి ఇలాంటి పనులు చేయదండి, ఎలా చేసిందో ఏంటో కానీ. ఇలాంటివన్నీ ఇంకా జరుగుతున్నాయి ఏందండి. నిన్న మొన్ననే ఒక అమ్మాయిని ఇలా చేశారని అనుకున్నాం కదండి, ఇప్పుడు మళ్ళీ ఇదొకటి, రోజు ఒకటి కొత్తగా వెలుగులోకి వస్తున్నాయండి. అలా చంపడం ఏంటో కానీ, కన్న తల్లి పిల్లలు చంపడం ఎంత ఘోరం అండి అసలు. ఇంతకుముందు జరిగిన దానికన్నా పెద్ద ఘోరం ఇది. మాటలు ఏం లేవండి, వాళ్ళకి ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నాను నేను మాత్రం. ఇలాంటి తల్లులు అసలు ఉండొద్దండి. అంత కోవేకి కొట్టుకుంటున్నారండి. అలాంటప్పుడు పిల్లల్ని ఎందుకంటే కనడం, పెళ్లి చేసుకోకుండా వాళ్ళతోనే తిరుగుతుండాలి కదా మరి. ఆ పిల్లలను చంపేసి ఈమె మాత్రం ఏం సుఖపడుతుందండి. పిల్లలను చంపి మరీ అంత ఏముందండి. వాళ్ళకు ఉరిశిక్ష పడాలని నేను కోరుకుంటున్నానండి. తప్పకుండా పడాలి అండి. అతని లైఫ్ నాశనం అయిపోయింది, పిల్లల జీవితం మొత్తమే లేకుండా అయిపోయింది. ఇద్దరు మంచిగా వెళ్తున్నారండి. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఆమె మంచిగా వెళ్ళిపోతున్నారు పోలీసులతో పాటు ధైర్యంగా. అయిపోయింది ఇంకా అనేసి
ఇదండి వీడియో. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. తప్పకుండా ఉంటానండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.